హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సాటర్డే కదండి, వీకెండ్. ఇంకా స్పెషల్ టిఫిన్ ఏదైనా వేస్తానండి సాటర్డే సండే. అందుకనే ఇవాళ మైదా పునుగులు వేద్దాం అనుకున్నాను. ముందుగా లేవగానే ఫస్ట్ మైదా పిండి కలిపేసుకుని ఉంచుకుంటే ఒక అరగంట సేపు బాగుంటుంది. మైదాలో కొంచెం తినే సోడా, నేను ప్యూర్గా పెరుగు వేసి కొంచెం ఒక టీ గ్లాసు సగం వాటర్ పోస్తాను. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, వేయంగానే పునుగులాగా పడగాలన్నమాట. అలా కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ కలుపుకొని ఒక గంట ఉంచేసుకున్న తర్వాత ఉంచుకోవాలి. ఈలోపు నేను కాఫీ కలుపుదామని చెప్పి పాలు పొయ్యి మీద పెట్టేశాను. కాఫీ ఏముందండి, బ్రూ కాఫీ పొడి, చక్కెర, పాలు, మరిగించిన పాలు వేసేసుకుని బాగా తరుపుకుంటే కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. కాఫీ తాగేసి కాసేపు అలా ఈ వీకెండ్లో జరిగిన మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటామండి. తర్వాత పిండి కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నా ఇంట్లో జీలకర్ర నిండుగా ఉందని వేయలేకపోయాను. పునుగులు ఎక్కువ ఆయిల్ వేసుకుని పునుగుని మునిగేంత ఆయిల్ వేసుకుంటేనే ఈ మైదా పునుగులు చాలా బాగుంటాయండి. చక్కగా ఇలా వేసేసుకుంటే ఒక 5 మినిట్స్లో పునుగులు చక్కగా వేగిపోతాయి. దీనికి బెస్ట్ కాంబినేషన్ టమాటా పచ్చడి అండి. ఆల్రెడీ టమాటా పచ్చడి చేసి ఉంచాను. ఇది అయిన తర్వాత ఇంకా వంటకి ముందుగా ఇవాళ శనివారమే కదా అని ముద్దపప్పు చేశాను అనమాట. పప్పును 2-3 సార్లు కడిగేసుకుని దాంట్లో పసుపు, నూనె వేసేసుకుని మెదిపేసుకుంటే చక్క పప్పు రెడీ అయిపోతుంది. పప్పు ఇవాళ ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి చేశాను. ఆవకాయ పచ్చడి మొన్న ఎప్పుడో 2 మామిడికాయలు ఉంటే ఊరగాయలాగా పెట్టాను. ఆవకాయ ఊరగాయ, నిన్న కాచిన నెయ్యి అనమాట. మీరు సాటర్డే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇవి అయితే నా స్పెషల్స్ అండి. రైస్ మటుకి మా వారు వచ్చినప్పుడు వేడివేడిగా వండుతాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.